నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అక్టోబర్ 15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని వెల్లడించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాదరావు. గంజాయి ప్యాకింగ్ చేసి ఢిల్లీకి తరలిస్తున్న 3 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అత్యంత ప్రమాదకరమైన ప్రాణి దోమ. దోమలతో ప్రాణాంతక వ్యాధులు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మరో పసితనం లాంటి వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు. రేపు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాదరావు తెలియజేశారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో ఈరోజు ఆయన ఉత్సవ వివరాలను మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 14వ తేదీన తొలేల ఉత్సవం, అక్టోబర్ 15వ తేదీన సిరిమాను మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీన మండల దీక్ష వనంగుడి వద్ద ఉంటుందన్నారు. అదే రోజున పందిర్రాట ఉత్సవం చదురుగుడి వనంగుడి వద్ద చేస్తామన్నారు. అలాగే అక్టోబర్ 10వ తేదీన అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందని తెలియజేశారు. అక్టోబర్ 22వ తేదీన తెప్పోత్సవం, 29వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అక్టోబర్ 27వ తేదీన కలశ జ్యోతి ఊరేగింపు వనంగుడి వద్ద ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 30వ తేదీన వనంగుడి వద్ద చండీ హోమం, పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ పూజారి బొండపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సిరిమానోత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవత్తి ప్రకారంగానే జరుగుతుంది. అలాగే ముందుగా మన దీక్షాధారణ, పందిర్రాట్లు వేయడం కూడా జరుగుతుంది. అదే 20/10/2024 తారీఖున ఉదయం 8 గంటలకి గణపతి పూజతో మొదలయ్యి తర్వాత ముందుగా నాకు మాలాధారణ వేసి మా వేద పండితులు, తర్వాత మిగతా భక్తులతోటి దీక్షాధారణలు వేయడం జరుగుతుంది. అలాగే చదురుగుడి దగ్గర 9:30 నిమిషాలకి పందిర్రాట వేయడం, తర్వాత 11 గంటలకి వనంగుడిలో పందిర్రాట వేయడం జరుగుతుంది. ఆ రోజు నుండే 20/10/2020 నుండి అంటే 29 జరగడం జరుగుతుంది. కాబట్టి సుమారుగా ఆ తర్వాత వచ్చే సిరిమానం అనేది తర్వాత మేము తెలియజేస్తాం. అలాగే 14/10/2024 అత్యంత ప్రాముఖ్యమైనది తొలేల ఉత్సవం, అది అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 15/10/2024 తారీఖున సిరిమానోత్సవం అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా లక్షలాది మంది వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మా ఈవో గారు ఆధ్వర్యంలో, అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా అత్యంత వైభవంగా ప్రజాప్రతినిధులతో సహా సహకారాలతోటి ఇది జరుగుతుంది. అలాగే అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం 14/10/2024 సోమవారం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఈ సిరిమాను జాతర సిరిమానోత్సవం 15/10/2024 తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం 22/10/2024 తెప్పోత్సవం, అదేవిధంగా 29/10/2024 అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 30/10/2024 తేదీన మన అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర పండుగగా గుర్తించడం వల్ల ఈ అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాల సందర్భంగా మా దేవస్థాన చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పోసుపాటి అశోక్ గజపతిరాజు గారికి, అదేవిధంగా స్థానిక విజయనగరం శాసనసభ్యులైనటువంటి శ్రీమతి అతిథి గజపతి రాజు గారికి,
అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ఈ ఈ పండగ తేదీలను తెలుపుతూ లేఖలు సమర్పించడం జరిగింది. ఆ తదనంతరం ఈ జాతర ఉత్సవాల్లో అన్ని ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం శ్రీయుత కలెక్టర్ గారి అధ్యక్షతన గౌరవ ప్రజాప్రతినిధులతోనూ అలాగే జిల్లా అధికారులతోనూ ప్రత్యేక సమావేశాలను త్వరలో నిర్ణయించి ఆ సమావేశం ద్వారా అన్ని శాఖల సమన్వయంతో ఈ సిరిమానోత్సవాలు అతివైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతుంది. విజయనగరం మండలం ధరంపురి పంచాయతీ పరిధిలోని వసంత విహార్ లేఅవుట్లో ఒక విల్లాను అద్దెకు తీసుకుని గంజాయిని వేరువేరు ప్రాంతాలకు రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరట్ జిల్లాకు చెందిన మహమ్మద్ వసీం అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం నుండి సుమారు సంవత్సరాల క్రితం విజయనగరం వలస వచ్చి శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒడిశా మరియు ఇతర ప్రాంతాల నుండి గంజాయి తీసుకొచ్చి అద్దెకు తీసుకున్న ఇంట్లో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా విజయనగరం రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందని తెలియజేశారు. ఈ సమాచారం మేరకు భోగాపురం సిఐ మరియు విజయనగరం రూరల్ ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో విజయనగరం రూరల్ పోలీసులు రైడ్ చేసి సదరు ఇంట్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 22.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ధర్మపురి ఏరియాలో వసంత విహార్ లేఅవుట్లో ఒక విలా మీద రేడ్ చేయడం జరిగింది. ఆ విలాలో మనకి 3 దొరికారు. వాళ్ళ దగ్గర 22 kgs గాంజా కూడా దొరికింది. గాంజాతో పాటు ఈ కొంత ప్యాకింగ్ మెటీరియల్, కొన్ని టేప్ రోల్స్, బ్రౌన్ పేపర్, కంఫర్ట్ బాటిల్, సో అదేవిధంగా ఈ సీజర్స్, ట్రాలీ బ్యాగ్స్, వెయింగ్ మెషిన్ కూడా దొరికింది. సో వాళ్ళని ఇంటరోగేట్ చేస్తే వీళ్ళు 3 నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఒకరు మేరట్ అతను మొహమ్మద్ వసీం అనే అతను, A1 అనే అతను మేరట్ నుంచి ఇక్కడ అరౌండ్ లాస్ట్ 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నాడు విజయనగరంలో. అదేవిధంగా A2 and A3 ఇద్దరు ఢిల్లీ వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఈ మొహమ్మద్ వసీం అనే అతను ఇక్కడ విజయనగరంలో ఉండి ఇలానే ఒక హౌస్ రెంట్ మీద తీసుకొని ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడికి గాంజా తీసుకువచ్చి ఇక్కడ గాంజా ప్యాక్ చేసి దాన్ని ట్రైన్ ద్వారా ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. అతని కన్ఫెషన్ మేరకు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year నుంచి ఇది వాళ్ళు చేస్తున్నారు. విజయనగరం టౌన్లో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఇల్లు రెంట్ మీద తీసుకొని దాంట్లో ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా తీసుకొచ్చి ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది. వీళ్ళ అందరూ బాస్ అంటే ఒక మొహమ్మద్ కబీర్ అనే అతను కూడా ఢిల్లీ అతని డైరెక్షన్ మేరకు ఈ అంతా నడుస్తూ ఉంది. సో మొహమ్మద్ వసీం ఇక్కడ ఉండి అంతా కోఆర్డినేట్ చేస్తాడు. మొహమ్మద్ కబీర్ ఢిల్లీలో ఉండి ఈ అంతా కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. సో మొహమ్మద్ కబీర్ అనే అతను ఏజెన్సీలో కొంతమందితో కాంటాక్ట్ చేసి అక్కడ గాంజా ప్రక్యూర్ చేసుకొని ఆ గాంజాను కొంతమంది ద్వారా విజయనగరంకి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకొని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్లో దాచిపెట్టి, ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే A2 and A3 ఉన్నారో ఇన్ఫ్రోజ్ ఆలం అండ్ రుకయ్యా ఖుర్షీద్ వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి ఈ గాంజా ప్యాక్ అయిన గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్నిసార్లు విజయనగరం వచ్చి ఈ గాంజా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇదంతా చాలా సఫిస్టికేటెడ్ మేనర్లో, చాలా ప్లాన్డ్ మేనర్లో వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు. ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపుల సమీకృత అభివృద్ధి ధ్యేయంగా కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలు గణనీయంగా మార్పు చెందవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. త్రాగునీరు, విద్య, ఆరోగ్యం, గృహాల కల్పన 100% కల్పించే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలను పరీక్షిస్తూ జీవన ప్రమాణాల్లో మంచి మార్పులు రావాలని ఆయన అన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
కుటుంబం యూనిట్గా ప్రణాళికలు ఉండాలని ఆయన చెప్పారు. జన్మన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఎన్షూర్ చేయాలి. అంగన్వాడీ సెంటర్ పెట్టేసి టీచర్ లేకపోతే ఉపయోగం లేదు. సో ప్రాపర్ కేర్ ఉండాలి, ప్రైమరీ హెల్త్ కేర్. ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాణి దోమ. శాస్త్రవేత్తలే తేల్చెప్పిన మాట ఇది. మిగతా క్రూర జంతువులు ఏవైనా వాటి జోలికి వెళ్ళినప్పుడే ప్రమాదం, కానీ దోమలు అలా కాదు. మన ఇళ్లలోకి వచ్చి మరీ కుట్టిపోతాయి. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథను మీకోసం. మిగతా క్రూర జంతువులు ఏవైనా వాటి జోలికి వెళ్ళినప్పుడే ప్రమాదం, కానీ దోమలు అలా కాదు. మన ఇళ్లలోకి వచ్చి మరీ కుట్టిపోతాయి. ఆ ఎర్రటి దద్దురు ఏ మలేరియా, డెంగీ లాంటి జబ్బులకు దారితీస్తుందని భయపడిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు దోమలే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 రకాల దోమలు ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 400 రకాల దోమలు, రష్యాలో మరో 100 రకాల దోమలు ఉన్నాయి. దోమలు డిప్టెరాన్ కుటుంబానికి చెందినవి. దోమ సన్నని సూదుల రూపంలో 2 జతల దవడలను కలిగి ఉంటుంది. క్యూలెక్స్ మరియు క్యూసెటా జాతుల దోమలు 200 నుండి 300 గుడ్లు గుట్టలుగా పెడతాయి. ఎనోఫిలిస్ మరియు ఏడెస్ జాతుల దోమలు గుడ్లను విడిగా పెడతాయి. క్యూలిసెటా మరియు ఎనోఫిలిస్ నీటి మీద వాటి గుడ్లను పెడతాయి. అలాగే ఏడెస్ వాటి గుడ్లను తడి బురదలో పెడతాయి. చాలా కొంచెం నీళ్లు ఒక చోట నిలిచి ఉంటే వాటి మీద సాధారణ ఆడదోమలు ఒకేసారి కనీసం 100 నుంచి 300 వరకు గుడ్లు పెడతాయి. 48 గంటల్లో వాటి నుంచి లార్వా బయటకు వచ్చినా అవి మళ్ళీ దోమలుగా మారి ఎగరడానికి సుమారు 2 వారాలు పడుతుంది. ఒక దోమ జీవితకాలం 2 నెలలు. ఆ కాలంలోనే అవి కనీసం 10 సార్లు గుడ్లు పెడతాయి. అందుకే దోమలు అంత ఎక్కువగా ఉంటాయి. దోమలు జీవించడానికి నీరు అత్యవసరం. దోమలు గుడ్లను పొదిగే ముందు జంతువుల రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఒక ఆడదోమ చనిపోయే ముందు 500 గుడ్లను పెట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది. చాలా వరకు దోమలు శాకాహారులే. అవి పువ్వుల్లోని మకరందాన్ని తాగుతాయి. పళ్ళు, ఆకుల్లోని రసాల్ని పీలుస్తాయి. మనుషులను కుట్టేది కేవలం ఆడదోమలే. వాటి శరీరంలోనే రక్తాన్ని పీల్చే ఏర్పాటు ఉంటుంది. 80% పైగా దోమలు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కుడుతున్నాయట. అదే ఏ గ్రూప్ బ్లడ్ ఉన్న వారికి 45 నుంచి 50% దోమలు కుడుతున్నాయి. దోమలు 25 నుంచి 40 మీటర్ల నుంచే గుర్తించగలవట. దోమల ఆట కట్టించడానికి సర్ రొనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆగస్టు 20వ తేదీన అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి జ్వరాలు వస్తాయి. మరికొన్ని దోమల వల్ల బోధకాలు వస్తుంది. కాబట్టి దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మన ఆరోగ్యం మన వ్యవహార శైలిలోనే ఉంది. లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమి కొడుతుంది. దోమలను తరిమి కొట్టడంలో కర్పూరం ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దాని నుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి. దోమలు చల్లటి ప్రాంతాలను ఇష్టపడవు. అందుకే అంటార్కిటికా, ఐస్లాండ్, ఫారో దీవులు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపిన ఉదంతాన్ని ఖండిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుంచి బాలాజీ కోడల వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మానవహారంగా ఏర్పడి అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా కలకత్తాలో జరిగిన అమానుష ఘటనపై తీవ్రమైన చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించవలసిన పోలీసులే విచారణలో చేతులెత్తేసి నిందితులకి సహకరించే పరిస్థితి ఉందని, సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్లపై నిరసనలు చేస్తూ దొంగ ప్రేమ కురిపించడం చూస్తూ ఉంటే ఈ కేసు విచారణపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని విమర్శించారు. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్య రేపు దాని పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది మౌమితకు న్యాయం చేయాలని మాత్రమే కాదు, పని ప్రదేశాల అమ్మాయిలకు రక్షణ అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ ఉందని
అందుకోసం మీరు దేశవ్యాప్తంగా వర్కింగ్ డాక్టర్స్ అలాగే చదువుతున్న వాళ్ళు కానీ యావత్ విద్యార్థి యువజన రంగం మొత్తం ఈ రోడ్డెక్కే పరిస్థితి. ఇది రాజకీయంగా చూడకూడదని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా దాదాపు 10 రోజులు కావస్తున్న ఈ యొక్క కేసు పట్ల ఎటువంటి కొలిక్కి రాని పరిస్థితి. వెస్ట్ బెంగాల్ రాజకీయం అనుకునే ఈ యొక్క కేసు అలా రోజు వెనక్కి వెళ్తుంది. కనుక న్యాయం జరిగే పక్షాల్లో రాజకీయ జోక్యాన్ని ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణమే అమ్మాయికి త్వరగతి న్యాయం చేయాలి. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించడం హర్షించదగిన విషయం. అయితే లేటుగా కాకుండా వేగవంతంగా కేసు క్లోజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అలాగే దేశవ్యాప్తంగా కూడా అమ్మాయిల పట్ల వర్క్ ప్రదేశాల పట్ల జరుగుతున్న వాటి పట్ల స్పష్టత ప్రభుత్వానికి ఉండాలి. ఆ సమస్య జరిగిన తర్వాత స్పందించడం కోసం కాదు, సమస్య జరగకుండా ముందే కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కలకత్తా నగరంలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ బొబ్బిలి పట్టణంలో మహిళలు రోడ్లపైకి వచ్చి కదం తొక్కారు. మహిళలందరూ బొబ్బిలి కోట నుంచి బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి మహిళలకు రక్షణ కల్పించాలని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. కలకత్తాలో యువ వైద్యురాలపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో కొమరాడ మండలం కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గౌరీశ్వరి నిర్మల మాట్లాడుతూ వైద్యురాలు చనిపోయి నేటికి 11 రోజులు అయినప్పటికీ అత్యాచారం చేసి హత్య చేసి చంపేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించడంలో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు సిబ్బంది కానీ పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఎంతటి గొప్ప రాజకీయ నాయకులు ఉన్నా, మెడికల్ మాఫియా ఉన్నా వారిని చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కలకత్తాలో యువ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా చట్టం తేవాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆగస్టు 9వ తేదీన అక్కడ కలకత్తాలో ఉన్న మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలపైన అత్యాచారం చేసి అతి కిరాతంగా హత్య చేసి చంపడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఒక డాక్టర్ అంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన అలాంటి డాక్టర్లకే ఈరోజు రక్షణ లేకుండా ఉందంటే మరి ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నేటికి 11 రోజులైనా అక్కడ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరనేది చెప్పకపోవడం, వారిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. దీని వెనక ఎంతటి రాజకీయ నాయకులు ఉన్నా, మెడికల్కి సంబంధించి సిబ్బంది ఉన్నా, అలాగే మెడికల్ డాన్లు ఉన్నా, మెడికల్కి సంబంధించి డాన్స్ ఉన్నా సరే విడిచిపెట్టకుండా వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించే చట్టం తెచ్చి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా. కలకత్తాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటన నిరసిస్తూ పార్వతీపురం మంజం జిల్లాలో ఎస్ఎఫ్ఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ రోజు దేశంలో మహిళలకు ఏ రకంగా రక్షణ ఉందనేది మనందరం కూడా తెలుసుకోవాలి. అదే విధంగా ఈ రోజు కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి దాడి చాలా దారుణమైనటువంటి దాడి. అదే విధంగా ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల దగ్గర చిన్న పిల్లల నుండి ముస్లింలు అయినంత వాళ్ళ వరకు ఈ రోజు దాడులు జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికం ప్రభుత్వం ఏం చేస్తుందనేది విద్యార్థులుగా మనం తెలుసుకోవాలి. ఈ రోజు బొబ్బిలిలో భారత విద్యార్థి ఫెడరేషన్ మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేపట్టారు. స్థానికంగా గాయత్రి, విద్వాన్, సత్యసాయి, సాయిరాం వొకేషనల్,
టీపీ కాలేజీల విద్యార్థులు వచ్చి వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, దాని కారణంగా విద్యార్థులు కాలేజీకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ మణికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలు వెళ్లే రహదారి అయిన పూల్బాగ్ రోడ్డుపై గుంతల కారణంగా విద్యార్థులు కాలేజీకి రాలేక ప్రజలు వెళ్లే ఆటోలు బోల్తా పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు వచ్చి వారం రోజుల్లో పూర్తి చేస్తున్న హామీ ఇవ్వడంతో విరమిస్తూ వారం రోజుల్లో పూర్తి కాకపోతే విద్యార్థులను ప్రజలను ఏకం చేసి తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ బొబ్బిలి మండల కార్యదర్శి ఏదైతే బొబ్బిలి ప్రాంతంలో ఉన్న గాయత్రి కాలేజు, టీపీ, సత్సాయి, సాయిరాం వొకేషనల్కి మార్గంగా ఉన్న రోడ్డు శిథిలావస్థలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణంపై టీడీపీ కూటమి మొండి వైఖరి చూపిస్తూ ఉంది. ఈ రోడ్డు నిర్మాణం కాకపోవడం వల్ల, రోడ్డు శిథిలావస్థలో ఉండడం వల్ల విద్యార్థులు ప్రజలు దారి పొడుగునా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆబ్సెంటీస్ అవుతున్నారు. విద్యార్థులు చదువులకు ప్రజల మార్గాన్ని బొబ్బిల్లో గాయత్రి, విద్వాన్, సత్యసాయి, సాయిరాం వొకేషనల్, టీపీ కాలేజీల విద్యార్థులు వచ్చి వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని, దాని కారణంగా విద్యార్థులు కాలేజీకి రాలేకపోతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన నేపథ్యంలో బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన తక్షణమే స్పందించారు. ఆయన తన సొంత నిధులతో గుంతలు పూడ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం. మరో పసితనం లాంటి వృద్ధాప్యం, ప్రేమ, ఆత్మీయతకు అరులు చాస్తున్న పట్టించుకొని వారు కోకొల్లలు. అమ్మ అనే పిలుపు కోసం, నాన్న అనే పలకరింపు కోసం గుండెలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. వృద్ధాప్యంలో అమ్మ నాన్నలను కన్న బిడ్డలా చూసుకున్న వారు ఉన్నప్పటికీ మెజార్టీ వరిష్ఠులు నిరాదరణ గురవుతున్నారన్నది మరుగున పెట్టలేని వాస్తవం. రేపు ప్రపంచ వయో వృద్ధుల దినం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మరో పసితనం లాంటి వృద్ధాప్యంలో ప్రేమ, ఆత్మీయతకు అర్రులు చాస్తున్న పట్టించుకోని వాళ్ళు కోకొల్లలు. అమ్మ అన్న పిలుపు కోసం, నాన్న అన్న పలకరింపు కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తూ ఏకాకుల్లా వృద్ధాశ్రమాల్లోనే చేరుతున్నారు. వృద్ధాప్యంలో అమ్మా నాన్నలను కన్నబిడ్డల్లా చూసుకున్న వారు ఉన్నప్పటికీ మెజారిటీ వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారన్నది మరుగున పెట్టలేని వాస్తవం. మన దేశంలో 60 ఏళ్ల వయసు దాటిన వారు 14 కోట్ల మేరకు ఉంటారని ఒక అంచనా. వీరిలో సుమారు 1.5 కోట్ల మందికి పైగా ఒంటరి జీవనాన్ని సాగిస్తున్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు, ఔషధాలు అందుబాటులోకి రావడంతో ఆయువు పెరుగుతోంది. దీంతో వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రపంచంలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్న దేశంగా చైనా ప్రథమ స్థానంలో ఉంది. మన దేశంలో 2050 నాటికి వృద్ధుల జనాభా 30 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. మన దేశంలో ప్రతి 5 వృద్ధులలో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. 3 ఒకరు వేధింపులకు గురవుతున్నారు. చెట్లు ఎదిగి నీడనిస్తాయి. ఎదిగి ఎదిగి ఫలాలు పూలు ఎరగని స్థితికి వస్తాయి. అప్పుడు ఏం జరగాలి? అవి ఇచ్చిన విత్తనాలు నీడ అవ్వాలి. అవి ఇచ్చిన నీడ అవ్వాలి. అవి ఇచ్చిన గాలి ప్రాణవాయువు కావాలి. అమ్మా నాన్నలు పిల్లలకు చాలా ఇస్తారు. పిల్లలు వారికి తోడునివ్వాలి, నీడనివ్వాలి, మాటనివ్వాలి, నవ్వునివ్వాలి. అంతకు మించి వేరే ఏం అక్కర్లేదు. అరిగిపోని కరిగిపోని ప్రేమను పంచడానికి కూడా ఎందుకు వారిని ముఖం వాచేలా చేస్తున్నాం? మొట్టమొదటిసారిగా వియన్నాలో 1984లో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. 2004లో స్పెయిన్ దేశంలో జరిగిన 80 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 40 తీర్మానాలను ఆమోదించారు. వృద్ధాప్యంలో వారికి అండగా ఉండాల్సిన తరుణంలో సంపాదన ధ్యేయంగా తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకుని
వారిని అనాథల్లాగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి నేటి యువత చేతులు దులుపుకుంటున్నారు. రేపు తమది కూడా ఇదే పరిస్థితి వస్తుందని తాతకు పోసిన గంజి తరతరాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. మలి వయసు దశలో తమ పిల్లల నుండి వారు కోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు, ఆదరణ, ఆప్యాయత, అభిమానాలే. తమ రెక్కలను ముక్కలు చేసుకుని కన్నబిడ్డలను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తే వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకుండా కనీసం పలకరించే సమయం లేని రీతిలో ప్రవర్తించడంతో మానసిక వ్యధతో ఎందరో వృద్ధులు కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. నీకేం కావాలి అని తండ్రి, పిల్లలకి ఇది కావాలని చూడండి అని తల్లి పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు, పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపన, ఇవన్నీ సంతానానికి గుర్తుండాలి. కొమ్మకు పూసిన పూలు వాడక మానవు, చెట్టుకు కాసిన కాయలు పలకబారి పళ్ళు కాక మానవు, అలాగే పుట్టిన ప్రతి మనిషికి వృద్ధాప్యం రాక మానదు. ఇదంతా సహజం. బిడ్డల కోసమే ముసురుతున్న వృద్ధాప్యపు ఛాయల్ని కనిపెట్టని పిల్లలు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. సమాజంలో నైతిక విలువలు పెరిగేలా, తల్లిదండ్రుల గొప్పతనం తెలిసేలా పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులు మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలి. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి. వ్యాధులు లేని నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని నగర కమిషనర్ మల్లయ్యనాయుడు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వాటర్ ట్యాంకుల లోపల క్లీనింగ్ కూడా చేయిస్తున్నామన్నారు. ప్రతి వార్డులోనూ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో ఫాగింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. రహదారిపైన ఆరుబయట చెత్త వేయకూడదని తెలియజేశారు. ఫ్రైడే డ్రైడేకి సంబంధించి నగరపాలక సంస్థ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరికీ వివిధ క్లస్టర్స్ కేటాయించడం జరిగింది. ఆ క్లస్టర్ ప్రకారము ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం, ఆ ఇంటి లోపల ఫ్రిడ్జ్ లోపల ఏమన్నా ఫ్రిడ్జ్ డ్రాప్ బాక్స్లో ఏమన్నా బ్రీడింగ్ స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫై చేయడం, అలాగే వాళ్ళు పట్టుకుంటున్న వాటర్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయి కానీ గోళీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వెరిఫై చేయడము. అదేవిధంగా పూల మొక్కల్లోని కొబ్బరి బొండాలు లేదంటే మేడ పైన అన్నెసెసరీ మెటీరియల్ రాసి అక్కడ ఏమైనా వాటర్ ఉందా లేదని క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే వ్యాధులు లేని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సహకారాలు అందించినప్పుడే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగము దీనిపైన 100% విజయం సాధించగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయడము, ఆ ఇంటి పరిసరాలను పరిశీలించడము, ఆ ఇంటి లోపల ఇంటి బయట కూడా పరిశీలించడం, అదేవిధంగా ఖాళీ ప్లేసెస్లో ఎక్కడైనా వేస్ట్ వాటర్ కానీ లేదంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఏమైనా ఉంటే అక్కడ ఏఆల్ఓ ఆపరేషన్ స్పెషల్గా చేయడం జరుగుతుంది. ఆయిల్ బాల్స్ అది వేయడము లేదంటే ఆ వాటర్ని అంతా డీవాక్యుయేట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మన పెద్ద ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్పై కూడా స్ప్రేయింగ్ చేయించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవుడు ఈఎంఐ గారు. దానిలో భాగంగా కూడా చర్యలు తీసుకోవడానికి తీసుకున్నాం. దీంతో పాటుగా ప్రతి వార్డులోని ప్రతి సచివాలయం పరిధిలో కూడా స్ప్రేయింగ్ అనేది రెగ్యులర్ ఇంటర్వల్స్లో వీక్లీ వన్స్ అయ్యే విధంగా 50 వార్డులు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి వార్డులోని ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. అదేవిధంగా నైట్ ఫాగింగ్ ఏదైతే ఉందో ప్రతి సచివాలయం పరిధిలో కూడా రోజుకు 3 సచివాలయాలు 2 సచివాలయాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ఒక 15 రోజుల్లో మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మవారి చదురుగుడిలో శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈరోజు ఉదయం వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తిరిగారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చండీ హోమం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ శాఖ అధికారులు. కల్పవల్లి విజయనగరం ఆరాధ్య దేవత, విజయాలనిచ్చే విజయాల తల్లి, సిరులిచ్చే శ్రీ పైడితల్లమ్మ వారికి శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు 3వ మంగళవారం కావడం, 3వ మంగళవారాన్ని పురస్కరించుకుంటూ
భక్తులు చాలా విశేషంగా ఎంతో ఆనందంగా అమ్మవారిని దర్శించుకుంటూ తెల్లవారుజాము 4 గంటలకే అమ్మవారి పంచామృతాభిషేకాల్లో 40 మంది జంటలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు 3వ మంగళవారం అంటే నిన్న పౌర్ణమి అయినప్పటికీ కూడా చండీహోమం చేసినప్పటికీ ఈరోజు 3వ మంగళవారం కావడం చేత కూడా భక్తులు ఒక 40 జంటలు వచ్చి ఇక్కడ చండీహోమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. ఎంత విశేషం అంటే మనం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాల్లో పున్నమికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిని మనం పూజించుకుంటాం. పున్నమి రోజు పున్నమి తర్వాత కూడా మహాలక్ష్మీదేవి అమ్మవారు మన శ్రీ పైడితలం వారి దేవస్థానంలో అమ్మవారు మహాలక్ష్మిగా కొలువుంటుందని భక్తుల విశ్వాసం. అంచేత ఈరోజు ఎవరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అమ్మవారు నమస్కారం చేస్తున్న ఏ యొక్క కార్యక్రమాన్ని వారు కోరుకున్నా వివాహం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సమస్త ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి ఏమి కోరుకున్నా చండీహోమాన్ని చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కావడం చేత ఈరోజు ఈ యొక్క దేవాలయానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, సెప్టెంబర్ 9వ తేదీతో గడువు ముగుస్తుందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ ఆర్ఎస్ జాన్ తెలియజేశారు. జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. దరఖాస్తుదారులు గడువు ముగింపు తేదీకి ముందే తన మిషన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ పొంది ఉండాలని తెలియజేశారు. 15/1/2026 తేదీ వరకు వ్యాలిడిటీ ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల ముస్లిం సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్న ముస్లిం సహోదరులందరికీ ప్రత్యేకమైన హజ్ కమిటీ యాత్రకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. భారత హజ్ కమిటీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చివరి తేదీ సెప్టెంబరు 9వ తేదీ. సెప్టెంబర్ 9వ తేదీలోగా హజ్ యాత్రకి వెళ్ళాలని ఆశపడుతున్న వారు hajcommittee.gov.in అన్న వెబ్సైట్లో కానీ లేకపోతే www.apstate.hajcommittee.comలో కానీ మీరు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎవరిని సంప్రదించక్కర్లేదు. ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ద్వారా హజ్ యాత్రకి వెళ్దామనుకున్న ముస్లింలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రాముఖ్యంగా జనవరి 2026 తేదీ వరకు మీ పాస్పోర్ట్కి వ్యాలిడిటీ ఉండాలి. మీరు వెళ్ళడానికి భారత ప్రభుత్వం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ యొక్క జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. మరి చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే మటుకు వాళ్ళు 10% ఆఫ్ ది ఫేర్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా మీరు వెబ్సైట్ ద్వారా పొందుకొని తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సెప్టెంబర్ 9వ తేదీ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీలోగా మీ విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురమే కాకుండా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఈ ముస్లిం సహోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపుని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి వాజ్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 15న పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని వెల్లడించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాదరావు. గంజాయి ప్యాకింగ్ చేసి ఢిల్లీకి తరలిస్తున్న 3 వ్యక్తులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. అత్యంత ప్రమాదకరమైన ప్రాణి దోమ. దోమలతో ప్రాణాంతక వ్యాధులు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. మరో పసితనం లాంటి వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు. రేపు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా
వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.